హై వ్యూస్. ముద్రగడ పద్మనాభం ఒకప్పుడు కాపు జాతికి సంబంధించి రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, మరికొన్ని అంశాలకు సంబంధించి కావచ్చు ముందుండి పోరాడాడు. కానీ ఏమైంది ఏంటో 2014 2019 మధ్య వాంటెడ్గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలి. కాపులంతా కూడా టీడీపీకి వ్యతిరేకంగా మారాలి. పక్కా స్కెచ్ ప్రకారం చేశాడు. జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చాడు. టీడీపీ ఉన్నప్పుడు ఈ కాపులలో 5% రిజర్వేషన్ కల్పించారు. ఏది ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10% రిజర్వేషన్ అన్నారు చూసారా ఓసీలలో, అందులో 5% కాపులకి. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక దానిని తీసేసి అందరికి ఒకటే అన్నాడు. ఓసీలు ఎవరైతే ఉన్నారో అందరికి 10% అన్నాడు. అందులోనే కాపులకు కూడా అన్నారు. నోరెత్తల. ఆ తర్వాత కూడా పలు సందర్భాలలో ఏదో ఒక విధంగా మరలా టీడీపీని తట్టాలి, లేదంటే ఇప్పుడు జనసేనని తిట్టాలన్నట్టు చేస్తూ జగన్ మీద మాత్రం చిన్న ఏ కూడా వాళ్ళని కూడా చేశాడు. ఇక చివరికి మన పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనకి ఆ సపోర్ట్ ఇస్తా, ఈ సపోర్ట్ ఇస్తా, అదని ఇదని అన్నాడు. అసలు నేను ఇంకా అసలు వైసీపీలో జాయిన్ అయ్యేది లేదు, బట్ ఏ పార్టీని తర్వాత చెప్తాను అద్దనిది అన్నారు. మరి ఇంక ఏమైందో ఏంటో పక్కా స్కెచ్ ప్రకారం అనుకుని ఈ వైసీపీలోకి వెళ్ళిపోయాడు. వైసీపీలోకి వెళ్ళి వెళ్ళగానే కాపులు మొత్తం కూడా తాకట్టు పెడుతున్నాడు. కాపుల యొక్క నానా రకాలుగా నిజంగా అంతమంది కాపులు పవన్ కళ్యాణ్తో ఉంటే ఆయన ఓడిపోతాడు. 2019లో కాపు రిజర్వేషన్లు తీసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈయనకు మంచోడు. కాపు కార్పొరేషన్ నిధులను పక్కదర పట్టించిన జగన్మోహన్ రెడ్డి ఈయనకు మంచోడు. రాష్ట్రం మొత్తాన్ని కూడా బాగు చేయాలని చెప్పేసి, అందరికి అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పేసి అనుకున్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈయనకి చెడ్డోళ్ళు. చివరికి ఏమన్నాడండి, పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అన్నాడు. అసలు ఆ ఛాలెంజ్ ఏంటో అదేంటి ఊడికి అర్థం కాదు. దాన్ని వాళ్ళ అమ్మాయి వచ్చింది క్రాంతి. మా నాన్నని ఓన్లీ పవన్ కళ్యాణ్ని తిట్టించడానికే ఈ జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నాన్న పట్టించుకోరు. నాకు అలా వద్దు, నేను చదువుకున్నా, నాకు తెలుసు నేనేంటో, నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇస్తున్నా అని చెప్పేసాను. పిఠాపురంలో వంగా గీతను గెలిపించుకోవాలని చెప్పేసి ఆ రకంగా ఎఫర్ట్స్ పెట్టవచ్చు మా నాన్న, కాదన్నాడు. వైసీపీలో ఉన్నాడు కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ని తిడటానికి మాత్రమే ఈయన ఉపయోగిస్తూ ఉంటే నాకే చీ అనిపించింది. సో నేను సపోర్ట్ చేయలేను మా నాన్నని, నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తా. దెన్ ఈయన ముద్రగడ పద్మనాభం మరలా వచ్చాడు. నా కూతురు నా ఇంట్లో ఉన్నప్పుడు, నా పుట్టింట్లో నా కూతురుగా నా ఇంట్లో ఉన్నప్పుడు నా ఆస్తి, నా సొంతం మెట్టింటికి వెళ్ళిపోయింది. ఇంక నా సంబంధంలో మెట్టింటి ఆస్తి ఆమె ఏదంటే నాకేముంది? చూడండి అసలు ఎంత దారుణో చూడండి. అసలు జగన్మోహన్ రెడ్డి కానీ తన చెల్లి షర్మిల అండగా మాటలు అంటున్నట్టు ఆ కుటుంబాన్ని విడదీసుకున్నట్టు ఆయన, ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ కుటుంబాలు కూడా చిన్న భిన్నం అయిపోతా ఉన్నాయి. ఏంద్రయ్య అంటే మళ్ళీ వాళ్ళు విడదీస్తున్నారు, వీళ్ళు విడదీస్తున్నారా అంటారు. ముద్రగడ పద్మనాభం అదే డైలాగ్ కొట్టాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంట వీళ్ళ కుటుంబాన్ని విడదీశారట. అవును, మరి ఎల్కేజీ పిల్లలు, మరి వాళ్ళ పిల్లలు. షర్మిల కూడా యూకేజీ అమ్మాయి, మరి అందుకే పాపం జగన్ని తిడతా ఉంది. ఏం మాట్లాడుతున్నారు ఏంటి అసలు వీళ్ళు అర్థమే కావట్లేదు. చివరికి ముద్రగడ పద్మనాభం ఏమన్నారు, నా కూతురిని భయపెట్టి ఆమె చేత చెప్పించారట. నేను భయపడ్ను, నన్ను ఎవరైనా భయపెట్టినా నేను భయపడ్ను, నేను జగన్కి సేవకుడిగానే ఉంటా. ఆయన వయసు ఎంత? అసలు ఆయన వైసీపీలోకి ఎందుకు వెళ్ళాడు? ఒకనాడు దేనికోసం పోరాడాడు? ఒకప్పుడు మంత్రిగా ఎలా ఉన్నాడు? ఏంటి అసలు ఈయన జగన్ దగ్గర సేవకుడిగా ఉంటాడట. వైసీపీలో పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడే ఉంటాడట. జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకు అవుతాడు? ప్రత్యేక హోదా ఇచ్చాడేనా? కాపుల రిజర్వేషన్ ఇచ్చాడేనా? పోలవరం కంప్లీట్ చేశాడేనా? రాజధాని కంప్లీట్ చేశాడేనా? ఏదిగో మంచి పని ఒకటి చెప్పండి. నిజంగా ఇటువంటి చూస్తే నిజంగా నాకు జాలి వేస్తుంది, భయం వేస్తుంది. భయం ఎందుకు వేస్తుందంటే వీళ్ళందరూ వీళ్ళు ఏదో ఒకటి చేసేసుకొని అది చంద్రబాబు చేర్చాడు, పవన్ కళ్యాణ్ చేర్చాడు అని చెప్పేసి రెచ్చగొడితే ఆ కులపోలని మొత్తం కంపే కదా. ఇప్పుడు నేను చూస్తే నాకు అదే భయం వేస్తుంది. ఏం చేస్తుండే అసలు ఈ మనిషి అని చెప్పేసి. వాళ్ళ కూతురు అయితే క్లారిటీ ఇచ్చి మంచి పని చేసింది క్రాంతి. మా నాన్న మొత్తం ఇప్పుడు వైసీపీ ట్రాప్లోనే ఉన్నాడు, మా నాన్న భయంకరంగా వాడేసుకుంటా ఉన్నారు, నేను అలా కాదు, నాకు వద్దు బాబు, నాకు నిజమేంటో తెలుసు, నేను పవన్ కళ్యాణ్ సైడే అన్నారు. ఇక ఇప్పుడు ఈయన పాలేరు పద్మనాభంగా పేరు మార్చుకుంటాడా, లేదన్నప్పుడు ఉప్మా పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాడా, లేదన్నప్పుడు ఆయన అంటున్నట్టుగానే సేవకుడు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాడా, ఇంకా ఆయన ఇష్టం. బట్ ఆయన వ్యవహరిస్తున్న విధానం, మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ అయితే మాత్రం టూ మచ్ ఎమోషన్స్ అన్నవి కనిపిస్తా ఉన్నాయి. ఒక్కసారి నేను డాక్టర్ కలిస్తే మంచిది, సైకాలజిస్ట్ అని చెప్పేసి కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకొంచెం నేనే మాట్లాడదలుచుకోవాలి. వీడియో నేను క్లోజ్ చేస్తూ అంటున్నా, ఎవరి కుటుంబాలని ఎవరు చేల్చరు. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళే ఎవరేంటని తెలుసుకున్న తర్వాత దూరం జరుగుతారు, దగ్గర అవుతూ ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి కుటుంబం అయినా, ముద్రగడ కుటుంబం అయినా, ఇంకెవరు కుటుంబాలైనా.